హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ఎందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఓకే, సో ఇవాళ మనం నిఫ్టీ చూసినట్టయితే దగ్గర నిఫ్టీ వచ్చేసి మనకి 300 పాయింట్స్ పైగా మార్కెట్లో క్లోజింగ్ ఇచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 960 పాయింట్స్, అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండే సెన్సెక్స్ వచ్చేసి 1000 పాయింట్స్ పైన క్లోజ్ అయింది. అండ్ ఓవరాల్గా అన్నీ కూడా చాలా స్ట్రాంగ్లీ పాజిటివ్లో క్లోజ్ అయినాయి. ఈవెన్ మీరు స్మాల్ క్యాప్లో కానీ అండ్ మైక్రో క్యాప్లో కానీ అండ్ మిడ్ క్యాప్లో కానీ చూసినా సరే దగ్గర 2% 3% పైనే ఇది క్లోజింగ్ అయినాయి. సో అన్నీ కూడా ఇవాళ స్ట్రాంగ్లీ బులిష్లో ఉండే. అండ్ నిఫ్టీలో మనము 2-3 డేస్ నుంచి అనాలిసిస్ చేసినప్పుడు మనం క్లియర్లీ మాట్లాడుకున్నాం, ఇక్కడ 22,600 650 లెవెల్ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఉండే. సో మార్నింగ్ మార్కెట్ గ్యాప్ అప్ తర్వాత మార్కెట్ ఇది రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయిపోయింది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేశాను ఈ విషయం. సో మీ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేటెడ్గా ఉంటే క్లియర్లీ ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, దాని తర్వాత రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయింది. ప్రైస్ అనేది ఈ లెవెల్స్ పైన ఉన్నసేపు బుల్లిష్ వ్యూతోనే ఉండండి అని చెప్పి కూడా క్లియర్లీ మెన్షన్ చేశాను. అండ్ నిన్న అనాలిసిస్లో కూడా మనం ఇదే మాట్లాడుకున్నాం, మార్కెట్ ఇక్కడ ప్రైస్ రెసిస్టెన్స్ దగ్గరలో క్లోజ్ అయింది. సో ఒకవేళ మార్కెట్ అనేది 22,650 పైన మార్కెట్ కనుక ఉందనుకోండి పాజిటివ్లో ఉండొచ్చు. అండ్ అప్పర్ సైడ్ 22,800 850 అండ్ 23,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్పి. సో ఇంకా అప్ సైడ్ స్కోప్ ఉందా అంటే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ స్కోప్ ఉంది. అండ్ దగ్గరలో 22,900 రెసిస్టెన్స్ ఉంది, దాని తర్వాత 23,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో ఈ పాయింట్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినా సరే మార్కెట్ ఇక్కడ నుంచి బయింగ్ ప్లాన్ చేయవచ్చు. ఎక్కడ అంటే 22,700 యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్ అండ్ 22,600 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. ఓకే, ఈ లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్. మార్కెట్ మళ్ళీ బేరిష్ వ్యూ టర్న్ అవ్వాలంటే మార్కెట్ 22,600 కిందికి వస్తేనే అప్పుడు మళ్ళీ బేరిష్ ప్లాన్ చేయండి పీఈ సైడ్లో. ఓకే, క్లియర్ అనాలిసిస్. సో సింపుల్, ఎందుకంటే ఇక్కడ ఏదైతే మేజర్ రెసిస్టెన్స్ ఉందో అది బ్రేక్ అయింది. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 8 డేస్ ఏదైతే మార్కెట్లో రేంజ్ ఉండేనో ఆ 8 డేస్ క్యాండిల్ ఒక రేంజ్ని బ్రేక్ చేసింది. సో ఇక్కడ ఇది సస్టైన్. రేపు మనకు తెలుస్తుంది మార్కెట్ మేబీ ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేయొచ్చు, రేపు రివర్సల్ క్యాండిల్ సైడ్ వేస్ యాక్షన్ ఉండొచ్చు, రేపు సైడ్ వేస్ టు బుల్లిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ లేదా మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ డౌన్ సైడ్ వచ్చి 22,700ని సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, అక్కడ కూడా మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్ ఏదైతే ఇవాళ హై ఉందో అది టార్గెట్ ఉంటుంది. అండ్ ఇంకా ఫర్దర్గా వెళ్ళింది అనుకోండి 22,900 అండ్ 23,000 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా మార్కెట్ అయితే 23,000 అండ్ 22,900 వరకు ఇంకా స్కోప్ ఉంది, అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్లో 22,700 600 సపోర్ట్ లెవెల్స్ అండ్ 22,600 లెవెల్స్ కిందికి వెళ్తేనే బేరిష్ ప్లాన్ చేయండి, సింపుల్. ఓకే, నిఫ్టీలో. అండ్ అదేవిధంగా సెన్సెక్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను సెన్సెక్స్ కూడా పెడతాను. సో సెన్సెక్స్ చూసినా సరే మంచి బ్రేక్అవుట్ కనిపిస్తుంది సెన్సెక్స్లో కూడా. మీకు సెన్సెక్స్లో కూడా ఆల్మోస్ట్ 8 డేస్ రేంజ్ బ్రేక్ చేసింది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే. అండ్ ఇక్కడ గ్యాప్ కూడా ఉండే, ఆ గ్యాప్ని కూడా రీఫిల్ చేసేసింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ లెవెల్స్. అండ్ ఇప్పుడు 75,120 లెవెల్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉండే, అది కూడా బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇప్పుడు మీరు చూస్తే మార్కెట్ స్ట్రాంగ్లీ బులిష్ క్యాండిల్ క్లోజ్ చేసింది. అండ్ రేపు మార్కెట్, సో ఇక్కడ మీరు చూస్తే రేపు మార్కెట్ ఈ పాయింట్ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినా సరే 74,900 అండ్ 74,900 ఆర్ 75,000 లెవెల్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ పాయింట్లో కూడా మనం సి సైడ్లో ప్లాన్ చేయవచ్చు. బేరిష్లో ప్లాన్ ఎప్పుడు చేయాలంటే డౌన్ సైడ్లో 74,400 కిందికి వస్తేనే మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. ఓకే, అండ్ అప్పర్ సైడ్ పాసిబిలిటీస్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు ఇంకా అంటే 75,800 అండ్ 75,900 అండ్ 76,000 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సెన్సెక్స్లో. ఓకే, సెన్సెక్స్ కూడా వ్యూ బుల్లిష్ ఉంది. సో ఎప్పటి వరకు మనం వ్యూ బుల్లిష్ ఉండొచ్చు అంటే ఇవాళ మార్కెట్లో ఏదైతే రేంజ్ బ్రేక్అవుట్ అయిందో 74,400 లెవెల్ పైన ఉన్నంతసేపు వ్యూ అనేది బుల్లిష్లోనే ఉండొచ్చు సెన్సెక్స్లో కూడా. ఓకే, సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ నుంచి మీరు చూసినట్టయితే డౌన్ సైడ్ నుంచి
నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి అండ్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది. సో ఇది రేంజ్ బ్రేక్అవుట్. సో ఈ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావాలనుకోండి, మార్కెట్ ఈ మళ్ళీ అగైన్ ఈ పాయింట్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వస్తేనే ఇది ఫేక్ బ్రేక్అవుట్ లేక కన్సిడర్ చేయవచ్చు. ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేసినంతసేపు మార్కెట్ అనేది పాజిటివ్లోనే ఉండొచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు ఈ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్. 74,400 సపోర్ట్ లెవెల్ అండ్ అప్పర్ సైడ్లో వచ్చేసి ఇవాళటి హై రెసిస్టెన్స్ అండ్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్లో ఉండొచ్చు ఇంకా. అండ్ 75,900 అండ్ 76,000 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. ఓకే, అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ బ్యాంక్ నిఫ్టీలో సేమ్ హైయర్ ఐస్ ఉండే. సో నేను క్లియర్లీ నిన్న కూడా ఇదే మాట చెప్పాను, మార్కెట్ అనేది ఎప్పుడైతే ఇక్కడ మార్కెట్ లోస్ని ట్రాక్ చేస్తూ ఉండండి, హైయర్ ఐస్ ఉంది, ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్లోనే ఉండండి అని చెప్పి. అండ్ ఇక్కడ కూడా మేజర్ రెసిస్టెన్సెస్ ఉండే. సో ఇక్కడ 48,500 పైన ఉంది అనుకో మార్కెట్ అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అని కూడా మాట్లాడుకున్నాం. అండ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఓపెనింగ్లోనే మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్లో ఇవాళ కూడా మంచి ర్యాలీ కనిపించింది బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ మార్కెట్ అనేది దగ్గరలో రెసిస్టెన్స్ వచ్చేసి 49,500 లెవెల్ అండ్ 49,600 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా బులిష్ ఉండొచ్చు. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇంకా అప్ సైడ్ ఈ పాయింట్ని టార్గెట్ చేయొచ్చు. ఒకవేళ ఈ పాయింట్ కనుక బ్రేక్ అయింది అనుకోండి అప్ సైడ్లో పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మార్కెట్ ఈ పాయింట్ దగ్గర రిజెక్షన్స్ వచ్చాయి మల్టిపుల్ టైమ్స్. ఇక్కడ వచ్చింది అండ్ అగైన్ ఇక్కడ కూడా వచ్చింది. సో ఇక్కడ మార్కెట్ మేజర్ ఒక రెసిస్టెన్స్ ఉంది, అది 49,500 600 లెవెల్. సో ఈ పాయింట్కి వచ్చినప్పుడు కొద్దిగా మీరు ఈ సైడ్లో ఉన్నారనుకోండి ప్రాఫిట్ నన్న బుక్ చేయండి, మిగతాది ట్రైల్ అని చేస్తూ నడవండి. అండ్ ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి అప్పుడు మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఇది ఒక్కడి నుంచి మార్కెట్ రివర్సల్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లో ఉంది కాబట్టి వ్యూ వచ్చేసి పాజిటివ్లోనే ఉంచండి. అండ్ అప్ సైడ్లో ఇంకా ఫర్దర్గా ఈ లెవెల్స్ బ్రేక్ అయినాయి అనుకోండి ఇక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు. అంటే 50,000 లెవెల్ అండ్ 50,400 లెవెల్స్ వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి ఇవాళ మార్కెట్లో ఏదైతే బ్రేక్ అయిన లెవెల్ ఉందో 48,786 అండ్ 48,500 లెవెల్, ఈ రెండు లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు అండ్ సి సైడ్లో ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెట్టాను. నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూస్తే ఇక్కడ కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. అండ్ కాల్ సైడ్ మనం చూస్తే ఇక్కడ 23,000 లెవెల్ దగ్గర 1,78,000 ఉంది యాజ్ ఆఫ్ నో, ఇది రెసిస్టెన్స్. అండ్ 23,200 లెవెల్ దగ్గర కూడా రెసిస్టెన్స్ ఉంది. అండ్ 23,400 లెవెల్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి సపోర్ట్ వచ్చేసి 22,700 లెవెల్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేయొచ్చు. అండ్ 22,600 లెవెల్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేయొచ్చు. అండ్ దానికన్నా కింద 22,500 కూడా సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో డేటా మనం చూసామనుకోండి రెసిస్టెన్స్ అయితే 23,000 లెవెల్ దగ్గర ఉంది. సో రౌండ్ ఫిగర్ సైకలాజికల్ లెవెల్ కాబట్టి మార్కెట్ మేబీ ఈ లెవెల్స్ ఈ పాయింట్ వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పాయింట్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఈ పాయింట్ని అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో ఇది మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అండి. అండ్ ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం, దాని తర్వాత బిట్కాయిన్ అనాలిసిస్ చేద్దాం. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి US30 వచ్చేసి డౌ జోన్స్ 82 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. US Tech 100 నాస్డాక్ వచ్చేసి నెగిటివ్లో కనిపిస్తుంది. డాక్స్ వచ్చేసి స్ట్రాంగ్లీ పాజిటివ్లో కనిపిస్తుంది, 184 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అదేవిధంగా హ్యాంగ్సాంగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫ్లాట్ కనిపిస్తుంది. ఓకే, సో ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్లో US మార్కెట్స్ కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో ఇవాళ. సో యూరోపియన్ మార్కెట్స్ అయితే స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉన్నాయి అండ్ మన మార్కెట్స్ స్ట్రాంగ్లీ పాజిటివ్లో కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ అదేవిధంగా బిట్కాయిన్ చూసినట్టయితే బిట్కాయిన్ వచ్చేసి కంటిన్యూస్లీ సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది, సైడ్ వేస్ టు బేరిష్లో ట్రేడ్ అవుతుంది మోస్ట్లీ చెప్పాలంటే. ఎందుకంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మీరు స్ట్రక్చర్ చూసినా సరే బేరిష్ స్ట్రక్చర్. అండ్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ప్రీవియస్ డేస్ చాలా రోజుల నుంచి చెప్తున్నాను, మార్కెట్ ఈ పాయింట్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. నిన్న మనం ఈ లైన్స్ని మార్క్ చేసాం, మార్కెట్ అట్లీస్ట్ రేంజ్ బ్రేక్ అవ్వాలి అని చెప్పి. సో బ్రేక్ అవుతూనే ప్లాన్ చేయండి అని చెప్పి. బ్రేక్ అవ్వలేదు, నిన్న బ్రేక్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు కూడా మనం చూసినట్టయితే ఈ పాయింట్ నుంచి రిజెక్షన్ వచ్చింది. సో ఇప్పుడు మార్కెట్ కనుక US మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈ లైన్స్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, ఏదైతే బ్లాక్ లైన్ నేను డ్రా చేస్తున్నానో ఈ లెవెల్స్ కనుక బ్రేక్ చేస్తే డౌన్ సైడ్లో మీరు ఆప్షన్స్లో పుట్ సైడ్ అయినా ప్లాన్ చేయొచ్చు, లేకుంటే ఫ్యూచర్స్లో షార్ట్ అన్న ప్లాన్ చేయొచ్చు బిట్కాయిన్లో. ఓకేనా, సో బిట్కాయిన్ కనుక మీరు ట్రేడ్ చేయాలనుకోండి delta.exchangeలో మీరు ట్రేడ్ చేయొచ్చు, ఫ్యూచర్స్లో చేయొచ్చు, ఆప్షన్స్లో చేయొచ్చు.
ఒకవేళ మీకు అకౌంట్ లేకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇక్కడ మీమ్ కాయిన్స్ కూడా ట్రేడ్ చేయవచ్చు. సో ఇక్కడ ఏదైతే న్యూ మీమ్ కాయిన్స్ ఉంటాయో, ట్రెండింగ్ మీమ్ కాయిన్స్ ఉంటాయో అవన్నీ కూడా లిస్ట్ చేసి వస్తారు. ఇక్కడ మనకి delta.exchangeలో ఒక్కొక్క కాయిన్ను మీరు అనాలిసిస్ చేసి ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ మీమ్ కాయిన్స్కి రిలేటెడ్గా అండ్ బిట్ కాయిన్కి రిలేటెడ్గా అండ్ ఈథెరియంకి రిలేటెడ్గా ఇంట్రా డేలో మీరు ట్రేడ్ ప్లాన్ చేయాలనుకుంటున్న వాళ్ళంటే నాకు కింద కమెంట్ చేయండి. ఎంతమంది చేస్తున్నారని తెలిస్తే నేను ఒక స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నాను. సో delta.exchangeలో అకౌంట్ ఓపెన్ లేకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అండ్ అదేవిధంగా మీమ్ కాయిన్స్ కూడా ట్రేడ్ చేయవచ్చు. ఓకేనా. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఎవ్రీడే మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో ఇంట్రాడే లైవ్ అప్డేట్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను కంటిన్యూస్లీ మీకు ఇక్కడ ఆల్గో లెవెల్ షేర్ చేస్తాను, డేటా షేర్ చేస్తాను, నా వ్యూ షేర్ చేస్తాను. సో దట్ మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. బాయ్ అండి, టేక్ కేర్.